మార్కాపురం జిల్లాలో బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దోర్నాల మండల అధ్యక్ష నియామకం వివాదాస్పదంగా మారింది. దోర్నాల మండలంలో బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సురవరం మల్లేశ్వరి పార్టీ బలోపేతానికి చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ ఆమెను సంప్రదించకుండా గురువారం కొత్త మండల అధ్యక్షుడిని నియమించడం వివాదం మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు సురవరం గండి వీరారెడ్డి, బొచ్చు కోటిరెడ్డి, అల్లురెడ్డి తెలిపారు. సెగ్గం శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ కొత్తగా మండల పార్టీ అధ్యక్షుని ఎన్నికని గ్రూపులలో ఇవ్వడం జరిగినది. పార్టీ అధ్యక్షురాలు నేను, మా భార్య దాదాపుగా నేను 2 సార్లు అధ్యక్ష పదవి కొనసాగినాను దోర్నాల మండలానికి. అలానే మా భార్య కూడా 1 సంవత్సరం నుంచి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాము. పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా ఎప్పుడు పార్టీ క్రమాలు చేయమన్నా చేసినది పెద్ద దోర్నాల మండలంలో. ఎప్పుడు కూడా పార్టీ డెవలప్ కోసం, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను తప్ప మేము పార్టీని అడ్డ పెట్టుకొని సంపాదించడానికి వచ్చిన వ్యక్తులు మేము కాదు. కానీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారు ఈరోజు ఒక మహిళ అని ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో పుల్లల చెరువు నుంచి మహిళకు, త్రిపురాంతకం నుంచి మహిళకు, దోర్నాల నుంచి మహిళా కోట కింద 3 మహిళలకు ఇస్తే మనం 33% రిజర్వేషన్ మహిళా కోట కిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను గౌరవించే విధంగా మనం చేస్తుంటే, కానీ ప్రకాశం జిల్లాలో ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు కలిసి మహిళలను కించపరిచే విధంగా పుల్లల చెరువు నెల క్రితమే మార్చినారు. అలానే దోరణాల ఈరోజు మహిళను కించపరిచే విధంగా పార్టీ నుంచి కొత్త వారికి ఎంపిక చేయడం జరిగినది. భారతీయ జనతా పార్టీగా 100 మంది కార్యకర్తలతో మేము ఎన్నుకోబడితే, కానీ ఈరోజు వచ్చి కొత్తగా మారుస్తున్నామని జిల్లా అధ్యక్షులు చేయటం ఎంతకు వరకు పార్టీ నియమావళి, పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఇటువంటి దుశ్చర్య చేస్తున్న వారిపై అధిష్టానం వారిపై జిల్లా అధ్యక్షుని, అతనికి సహారం ఉన్న ప్రధాన కార్యదర్శులపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినారు. కాబట్టి మేము దోరణాల మండలం నుంచి మహిళా కోట కింద ఇచ్చిన మహిళను కించపరిచే విధంగా పార్టీలో ఉండి అవమానపరిచారు. కాబట్టి వాళ్ళను అధిష్టానం గ్రహించి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరు కలిసి వారు చేసిన తప్పిదాలను ఇటువంటి ఈ నియోజకవర్గంలో ఇంకా జరుగుతాయి, జరగకుండా మీరు వారిపై కఠినమైన చర్యలు తీసుకొని పార్టీని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బతకాలంటే కష్టపడి పనిచేసే వాళ్ళను ఎవరని ఆలోచించి వాళ్లకు మీరు పదవుల నుంచి తప్పించకుండా తప్పును చేసిన వాళ్ళను మీరు కఠినంగా పార్టీ పరం పైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, సంఘటన మంత్రి మధుకర్జీ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు గారికి మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా. ఒక జిల్లా అధ్యక్షుడు ఒకడు, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, సెగ్గం శ్రీనివాస్, వీళ్ళిద్దరూ పార్టీని నాశనం చేస్తారు. అధిష్టానానికి పివిఎన్ మాధవ్ గారికి చెప్పాము, సన్నాడి దయాకర్ రెడ్డి గారికి చెప్పాము, నాగబోతు రమేష్ నాయుడు చెప్పాము, మధుకర్జీ గారికి చెప్పాము. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లే. మరి వీళ్ళంతా పార్టీ పదవులు వచ్చిన తర్వాత మరి పార్టీ బలోపేతం చేయడానికి పదవులు తీసుకుంటున్నారా? మండలాల్లో ఎక్కడెక్కడో కార్యకర్తలు దొక్కేసి, పాత వాళ్ళను దొక్కేసి కొత్త వాళ్ళను పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మాకే అర్థం కావట్లేదు. అగమ్య గోచరం ఎర్రగొండపాలెం నియోజకవర్గము అగమ్య గోచరం ఉంది. జిల్లాలో ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే రాష్ట్రంలో మొత్తం మధుకర్జీ గారు కూడా చెప్పారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఫస్ట్లో ఉందని. అలాంటిది ఈరోజు మార్కాపురం ఫస్ట్లో పోతుంది. ఇది జిల్లాలోనే వెనకబడిపోయింది. అర్హత లేని వాళ్ళకు ఇప్పటికైనా అధిష్టానము ఈ నియోజకవర్గం, ఈ జిల్లా గురించి ఆలోచించి ఎవరు తప్పు చేస్తున్నారా, ఎవరు ఒప్పు చేస్తున్నారా తెలుసుకొని ఇప్పటికైనా తప్పు చేసిన చర్యలు తీసుకొని మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.